నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఈవినింగ్ స్నాక్స్లోకి బియ్యం పిండితో సింపుల్గా చేసుకుని టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇలా మనం నోటికి రుచిగా ఇంట్లో ఉండే బియ్యం పిండితో చాలా త్వరగా చేసుకోవచ్చండి. అంతేకాదు వీటిని కొంచెం ఎక్కువగా చేసుకుంటే 2-3 వారాల పాటు తినచ్చు. ఇంట్లో వీటిని ప్రిపేర్ చేస్తానంటే మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా నా స్టైల్లో ఓసారి ఈ సింపుల్ స్నాక్ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ టేస్టీ రైస్ బిల్లలు చేయడానికి ముందుగా బియ్యం పిండిని ఇలా ఏదైనా కప్పు కొలతతో కొలిచి తీసుకోండి. ఎందుకంటే మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకుంటామో అదే కప్పు కొలతతో నీళ్ళని తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని వాడుతున్నానండి. మీరు కావాలంటే బయట కొనే బియ్యం పిండినైనా వాడొచ్చు. సో మనం తీసుకున్న కప్పు బియ్యం పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇదే కప్పు కొలతతో 1 కప్పు నీళ్లను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తీసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ బటర్ని కానీ లేదా ఇలా నెయ్యిని కానీ తీసుకోండి. లేదా మీరు కావాలంటే నెయ్యి బటర్కి బదులుగా నూనెనైనా వాడచ్చు. సో ఇలా తీసుకున్న నీళ్లు ఎప్పుడైతే ఇలా వేడవడం స్టార్ట్ అవుతుందో ఇప్పుడు ఇందులోకి మనం కొలిచిపెట్టిన బియ్యం పిండిని తీసుకుని కలపండి. బియ్యం పిండి తీసుకుని ఇలా కలిపేసరికి దగ్గర పడుతుంది. మరి ఉడికించాల్సిన అవసరం లేదు. ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకు తీసుకొని బియ్యం పిండి కొంచెం చల్లారాక ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం తీసుకోండి. అలాగే ఇందులోని 1 టీ స్పూన్ కలోంజి సీడ్స్ని తీసుకుంటున్నాను. ఈ స్నాక్లో ఈ కలోంజి సీడ్స్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే వీటితో పాటు మరొక టీ స్పూన్ నువ్వులను తీసుకోండి. మీ దగ్గర కలోంజి సీడ్స్ లేకపోతే నువ్వులని 2 టీ స్పూన్ల వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతా కలిసేలా మంచిగా కలపండి. మళ్ళీ ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. మనం కొలిచి తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. మరీ సాఫ్ట్గా ఉండద్దు, మరీ గట్టిగా ఉండద్దు. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా సెమీ సాఫ్ట్గా పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. పిండిని ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఒకసారి చేతులను కడుక్కొని లైట్గా ఆయిల్ని అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బిళ్ళల్లా ఒత్తి తీసుకుందాం. మరీ పిండిని ఎక్కువగా తీసుకోవద్దు. చిన్న మిల్లిమేకర్ ఎంత ఉంటుంది అంత సైజులో పిండిని తీసుకొని అరచేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా చేయండి. ఆ తర్వాత ఇలా ఫ్లాట్గా నొక్కి తీసుకోండి. ఎక్కడైనా లావుగా ఉంటే ఫింగర్స్తో ఇలా కొంచెం లైట్గా ట్యాప్ చేసామంటే సమానంగా వస్తుంది. ఇలాగే మనం కలిపిన పిండి మొత్తం కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా చేసి చిన్న చిన్న బిళ్ళల్లా ప్రిపేర్ చేయండి. మనం ఇలా చేసేటప్పుడు సైడ్స్కి కాస్త పలికినట్టుగా వస్తుంది. నిజానికి ఈ బిళ్ళలకి అదే డిజైన్ అన్నమాట. కాబట్టి మరీ రౌండ్గా కాకుండా సైడ్స్కి కొంచెం క్రాక్స్లా వచ్చినా వాటిని అలాగే చేయండి. ఈ స్నాక్ రెసిపీ చేయడానికి మనకు పెద్దగా టైం పట్టదండి. ఒక 10-15 నిమిషాల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. తినే కాడికి తిని మిగిలినవి స్టోర్ చేసుకుని తర్వాతైనా తినొచ్చు. సో మొత్తానికి మీతో మాట్లాడుతూ పిండి మొత్తం బిళ్ళల్లా ప్రిపేర్ చేసేసానండి. సో ఇలా చేశాక ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ చక్కగా వేడయ్యాకే ఫ్రై చేయాలి. ముందుగా ఒకటి వేసి చూద్దాం. చూడండి, ఆయిల్ బాగా వేడైంది కదా. ఇప్పుడు ఇందులోకి సరిపడాన్ని మనం చేసిన బిళ్ళల్ని తీసుకోండి. ఒకేసారి 4-5 బిళ్ళలైనా తీసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటి వేస్తూ అయినా తీసుకోవచ్చు. అలాగే మనం ఇలా ఆయిల్లో సరిపడాన్ని బిళ్ళల్ని తీసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా 1-2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి. ఆయిల్లో కాసేపు మనం టర్న్ చేయకుండా అలాగే ఫ్రై చేసామంటే బిళ్ళలు ఆ షేప్ అనేది పాడవకుండా స్టిఫ్గా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత స్లోగా టర్న్ చేస్తూ ఈ పైన వస్తున్న నురగ ఉంది కదా, ఈ నురగ పూర్తిగా తగ్గిపోయేంత వరకు మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. మనం ఈ నురగ తగ్గిపోకముందే బయటకి తీసుకుంటే వేడి చల్లారాక మళ్ళీ మెత్తగా అనిపిస్తాయి. కాబట్టి ఈ నురగ పూర్తిగా తగ్గిపోయేంత వరకు స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. చూడండి, నురగ పూర్తిగా తగ్గిపోయింది. అలాగే బిళ్ళల కలర్ కూడా కాస్త మారి క్రిస్పీగా వచ్చాయి కదా. ఇలా ఫ్రై చేసాకే మనం ఆయిల్ నుండి బయటకు తీసుకోవాలి. మీరు కావాలంటే టిష్యూ పేపర్లోకి తీసుకొని సర్వ్ చేయొచ్చు. సో ఇలాగే మిగిలినవి కూడా మళ్ళీ సెకండ్ బ్యాచ్గా ఫ్రై చేసి తీసుకోవడమే. నేను లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసి తీసుకున్నానండి. అంతే, సులువుగా చేసుకునే టేస్టీ రైస్ బిళ్ళలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ఇలా రైస్ బిళ్ళలు ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి.
అలాగే మీరు ట్రై చేశాక ఆ టేస్ట్, ఆ క్రంచీనెస్ మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.